అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగనన్న ఆదేశాల మేరకు సింగనమల నియోజకవర్గంలో ఈసారి పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థి మాదిగ కులానికి సంబంధించిన వారై ఉండాలని జగనన్న నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈరోజు జగనన్న మా మీద పెద్ద బాధ్యత పెట్టి మీరే ఎవరినైనా ఒక మంచి మన పార్టీకి పనిచేసిన ఒక మంచి వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడండి అన్నప్పుడు మేము మొట్టమొదటిసారి ఏం చెప్పామంటే మీరు ఎవరిని పెట్టినా సపోర్ట్ చేస్తాము. మరి ఈరోజు అత్యధికంగా మాదిగలు ఉన్న ఈ సింగనమల నియోజకవర్గానికి రిప్రజెంటేషన్ ఈసారి మాదిగలు ఉంటే బాగుంటుందని అన్న భావించారు. కాబట్టి మీరు ఎవరిని చెప్పినా కానీ మేము సపోర్ట్ చేస్తామన్నప్పటికీ కూడా మేము చాలామంది పేర్లు జగనన్న ముందు అంటే అక్కడ సర్వే రిపోర్ట్స్లో కావచ్చు, ఇంకా వేరే వేరే పేర్లన్నీ కూడా జగనన్న ముందు పెట్టడం జరిగింది. అయితే అన్న ఒకటే మాట చెప్పారు, ముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కానీ ఎమ్మెల్యేస్గా కానీ పనిచేసిన వాళ్ళు పాత వాళ్ళు ఇప్పుడు వద్దు, మనం కొత్త బ్యాచ్తో వెళ్ళాలి అన్నారు. అప్పుడు కూడా చాలా ఆప్షన్స్ జగనన్న ముందు ఉన్నప్పటికీ మన పార్టీకి పనిచేసిన వాళ్ళు మరి మేము ముందు నుంచి కూడా పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మీరు గమనించిన వాళ్ళు మన పార్టీకి పనిచేసిన వాళ్ళు మన నియోజకవర్గంలోనే నివసిస్తున్న వాళ్ళు అయి ఉండాలని కొన్ని కండిషన్స్ మాకు చెప్పి మరీ వెతకమని చెప్పారు. సో మేము అన్నీ వెతికిన వాటిల్లో కొన్ని ఆప్షన్స్ జగనన్న ముందు పెట్టడం జరిగింది. మరి జగనన్న దానిలో మన వీరాంజనేయుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి వీరాంజనేయులు అంటే ఎవరో కాదు, నా తమ్ముడు లాంటోడు. మన పార్టీకి సింగనమల మండలంలో మరి వాళ్ళ నాన్న సర్పంచ్గా పనిచేయడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ నాన్న మన పార్టీ తరపున సర్పంచ్ ఉండి వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా కానీ ఓర్చుకొని మరి ఆ పంచాయతీ అభివృద్ధికి చాలా పాటుపడ్డారు. మరి వీరి కుటుంబం అంతా కూడా మన పార్టీకి విధేయంగా ముందు నుంచి ఉన్నారు. కాబట్టి వాళ్ళల్లో మనం చూసిన అందరిలో కూడా బెస్ట్ ఫ్యామిలీగా మేము అనుకున్నాము. అలాగే జగనన్న సెలెక్షన్ కూడా మన వీరాంజనేయులు ఉండడము మేము ఎంతో సంతోషంగా మీ ముందు ఉంచుతున్నాము. ఒక సామాన్యుడికి, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అని అంటే ఎన్నో కోట్లు ఉండాలి, ఎంతెంతో డబ్బు ఉండాలి అనేది లేదు. ఒక సామాన్యుడైనా చాలు, మన పార్టీకి పనిచేసి మన పార్టీకి విధేయంగా ఉండి మంచి సద్బుద్ధితో ఉండేవాళ్ళైతే చాలు అని ఒక మెసేజ్ జగనన్న ఈరోజు వీరాంజనేయుల్ని సెలెక్ట్ చేసినప్పుడు పంపించినట్టు అనిపిస్తోంది. తప్పకుండా కూడా నా తమ్ముడు, మేము మా కుటుంబం అంతా కూడా ఈయనకి సపోర్ట్గా ఉంటాము. ఎలాగూ జగనన్న ఆశీస్సులు ఉన్నాయి. అందరూ కూడా నా తమ్ముడు అనుకుని మీరు వీరాంజనేయుల్ని చూడాలా. నా తమ్ముడుగానే నేను నా తమ్ముడుగానే ట్రీట్ చేస్తున్నా కాబట్టి నా తమ్ముడుగానే మీరు అందరూ కూడా ట్రీట్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి సహకరించాలని కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు చాలామంది అంటే మా ఫాలోయర్స్ కావచ్చు, చాలామంది బాధను వ్యక్తం చేయడం జరిగింది. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవలేదు, నేను పార్టీ తరపున గెలిచాను. పార్టీ నియమాలకి ఎప్పుడు కూడా లోబడి ఉంటామన్న ఒక ఉద్దేశంతోనే ఒక పార్టీలోకి అనేది ఎంటర్ అవుతాము. పార్టీలో టికెట్ ఇచ్చినప్పుడు దేవుడు, ఇవ్వనప్పుడు కాదన్నట్టు కాకుండా మరి జగనన్న పేద ప్రజలకి మంచి చేస్తున్నాడనే నమ్మకంతో ఈరోజు ఇంత పెద్ద బాధ్యత మాకు అప్పచెప్పిన అది కూడా నిర్వర్తిస్తున్నాము. మరి జగనన్న సీఎం కుర్చీలో ఉంటేనే మన నియోజకవర్గం కాదు రాష్ట్రం అంతా కూడా బాగుంటుందని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో నేను ఒకదాన్ని, మా కుటుంబం అంతా కూడా. కాబట్టి మా కుటుంబం అంతా కూడా వీరాంజనేయులకు సపోర్ట్గా ఉంటుంది. అలాగే జగనన్న నిర్ణయాన్ని మనం అందరం గౌరవించాలా. అలాగే జగనన్న నిర్ణయం అనేది కూడా నిలబెట్టే, అంటే ఒక సామాన్యుడికి కూడా అవకాశం ఇచ్చే ఒక పార్టీ ఇంతవరకు ఎక్కడ చూడలేదు. మరి అది నిలబెట్టే బాధ్యత కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
నాయకులకి కార్యకర్తలకి మన సింగనమల నియోజకవర్గంలో ఉంది కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన వీరాంజనేయులు గెలిపించుకుందాం. మళ్ళీ కూడా మన నియోజకవర్గంని అభివృద్ధి వైపు నడిపించడానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాను. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చూసాము. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబాల్లో కలహాలని వాడుకుంటుందని చెప్పడానికి ఈరోజు జగనన్నకి తన సొంత చెల్లి అండగా లేకపోయిండొచ్చు, కానీ ప్రతి మహిళ మన నియోజకవర్గం మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ జగనన్నని సొంత అన్నదమ్ముడిగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న మేమున్నాము, తమ్ముడు మేమున్నామని చెప్పి జగనన్నకి అసలు ఒక భరోసా ఇచ్చే విధంగా నెక్స్ట్ ఓటింగ్ ఉండబోతా ఉంది.